ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మీ రాసులు ఏమి చెబుతున్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీ రోజు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రోజు మంచి ఆలోచనతో ప్రారంభిద్దాం. మార్పును తీసుకురావాలని ఆలోచించేవారు మాత్రమే ఉన్నత స్థానాలను చేరుకుంటారు. మార్పు కోసం చూసేవారు కాదు. దీపం వెలిగేటప్పుడు మాత్రమే నెయ్యి కావాలి. ఆరిపోయిన తరువాత నెయ్యి వేయడం వ్యర్థం. అదే విధంగా ఒక వ్యక్తి విలువ సమయాన్ని గుర్తించాలి. సమయం గడిచిన తరువాత బాధపడడం వ్యర్థం. స్నేహితులారా, ముఖం రంగు చూసి స్నేహితులను చేసుకోకండి. నల్లని శరీరం ఉన్నా పర్లేదు, కానీ నల్లని మనసు ఉండకూడదు. కుంభరాశి వారి దినఫలం గురించి తెలుసుకుందాం. గ్రహాల స్థానం ఈ రోజు మిమ్మల్ని మరింత సామాజికంగా ఉండమని చెబుతుంది. ఇతరులతో సంభాషణ ద్వారా మీ జీవన శైలి మరియు వృత్తిలో మార్పులు తీసుకురావాలని మీరు కోరుకుంటున్నారు. మీరు అనుకున్నవన్నీ చేయడానికి ప్రయత్నించండి. మీరు చేయాలనుకున్న దానిపై బాగా దృష్టి పెట్టగలరు. మీ సామర్థ్యం కంటే ఎక్కువ బాధ్యతలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి. మీరు మీ భర్త లేదా భాగస్వామికి దూరంగా ఉన్నట్లు భావించవచ్చు. అలా అయితే రొమాంటిక్ ఔటింగ్ కి వెళ్ళండి లేదా మీ భాగస్వామితో ఒంటరిగా గడపండి. పని ఒత్తిడి లేదా గందరగోళానికి మూలం కావచ్చు. మీకు సహాయపడే ప్రణాళికలను రూపొందించుకోండి. వినోదం లేదా సృజనాత్మక కార్యకలాపాల కోసం కూడా సమయం కేటాయించండి. సందర్భం మరియు ఆనందం ఈ రోజు మిమ్మల్ని ఆకర్షించవచ్చు. మీరు మీ బలాలు మరియు అవకాశాలను తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది. మీరు సరైన స్థానంలో ఉన్నారు. ఇక్కడ మీరు ఇతరుల మాటలు విని మిమ్మల్ని మీరు కనుగొనగలరు. కలలు కనండి మరియు వాటిని నిజం చేసుకోండి. మీ గమ్యాన్ని మీరే నిర్ణయించుకోండి మరియు ఈ ప్రపంచానికి భయపడకండి. ఈ రోజు మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుగా ఉంటుంది మరియు వ్యాపారంలో మీకు ఇష్టమైన ఫలితాలు లభించడంతో మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. మీ కోరికలలో ఒకటి నెరవేరవచ్చు. నాయకత్వ ప్రయత్నాలకు బలం ఇస్తుంది. సహకార భావం మీ మనసులో ఉంటుంది. ఆర్థిక విషయాలపై మీరు పూర్తి శ్రద్ధ పెట్టాలి. మీ పిల్లల వృత్తిలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మీరు పూర్తిగా ప్రయత్నిస్తారు. కొత్త పని చేయాలని కోరిక కూడా మీలో మేల్కొనవచ్చు. మీరు ఆనందం మరియు విజయం నుండి సంతోషాన్ని పొందుతారు. మీ జీవితంలో కొత్త సంబంధాలు ఏర్పడవచ్చు మరియు మీ పరిచయాల పరిధి ఈ రోజు విస్తరించవచ్చు. మీరు మీ కుటుంబంతో సమయం గడపడానికి కూడా అవకాశం పొందవచ్చు. డబ్బు విషయంలో కూడా ఈ రోజు మీకు లాభం ఉండవచ్చు. మీరు ఈ రోజు మీ సంపద మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కొనసాగించగలరు. ఒక పాత కోరిక నెరవేరడం వల్ల ఈ రోజు మీకు సంతోషం లభిస్తుంది. మీరు ఈ రోజు ప్రేమ జీవితంలో మీ ప్రేమికుడితో రొమాంటిక్ గా సమయం గడపగలరు. ఈ రోజు ప్రయాణానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కిరాణా వ్యాపారంలో ఉన్న వారికి ఈ రోజు మంచి ఆదాయం లభిస్తుంది. వృద్ధులు మరియు సీనియర్ వ్యక్తుల ఆశీర్వాదం మరియు అనుభవం నుండి మీరు చాలా నేర్చుకునే అవకాశం లభిస్తుంది మరియు వాటిని పాటించడం మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈ సమయంలో ఏదైనా పాలసీ మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా నిరూపించబడుతుంది. ఈ రోజు వేగం మరియు ప్రేరణతో నిండి ఉంటుంది. మీరు ఒక కొత్త ప్రణాళిక లేదా ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. కుటుంబంలో శక్తి మరియు ఉత్సాహపూరితమైన వాతావరణం ఉంటుంది, కానీ అసహనానికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. యువ సభ్యుల కార్యకలాపాల మిమ్మల్ని చురుకుగా ఉంచుతారు. ఒక దూరపు బంధువు అకస్మాత్తుగా కలవవచ్చు. ముఖ్యంగా ప్రయాణం లేదా వాహన సంబంధిత విషయాలలో డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఒక పాత ప్రణాళిక మళ్లీ ప్రారంభం కావచ్చు. కుటుంబ వేడుక లేదా కార్యక్రమం గురించి చర్చలు జరగవచ్చు. పని ప్రదేశంలో వేగవంతమైన మార్పులు సంభవించవచ్చు. కొత్త బాధ్యతలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి, కానీ తొందరపడకండి. మార్కెటింగ్, ప్రయాణం, అమ్మకాలు లేదా మీడియా సంబంధిత వ్యక్తులకు ఈ రోజు ఒక ఉత్తేజకరమైన అవకాశం లభించవచ్చు. ఉద్యోగ మార్పు లేదా రంగం మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఈ రోజు ఒక కొత్త దిశకు సంకేతం లభించవచ్చు. ప్రేమ సంబంధాలలో ఉత్సాహం మరియు శక్తి ప్రవహిస్తుంది. ఎవరి పట్ల అయినా ఆకర్షణ పెరగవచ్చు, కానీ భావోద్వేగాలతో తొందరపడకండి. వివాహితులకు వారి జీవిత భాగస్వామితో ఒక ప్రయాణం లేదా ప్రణాళిక గురించి చర్చలు జరగవచ్చు. సంబంధంలో కొత్త ఉత్సాహం వస్తుంది మరియు అహంకార సంఘర్షణకు దూరంగా ఉండాలి. సింగిల్స్ కు ఇది కొత్త పరిచయాలు మరియు ఆసక్తికరమైన సంభాషణలకు సమయం కావచ్చు. మరియు మీ జాగ్రత్తలు, మిమ్మల్ని మీరు నమ్మండి. ఇతరుల మాటలు విని మీరు మీకోసం నష్టం కలిగించుకోవచ్చు. బద్ధకం కారణంగా ఏ పనిని కూడా వాయిదా వేయడానికి ప్రయత్నించవద్దు. ఏదైనా గందరగోళ పరిస్థితుల్లో ప్రశాంతమైన మనసుతో పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. మరియు ప్రేమ జీవితం, ఇంట్లో వివాహానికి అర్హత ఉన్న సభ్యుడికి సంబంధాల గురించి చర్చ జరగవచ్చు. ప్రేమ సంబంధాలలో ఒకరి భావాలను మరొకరు గౌరవించడం చాలా ముఖ్యం. మీ సంబంధాలలో సానుకూల మార్పుల కోసం
ప్రణాళిక చేయడానికి ఇది సరైన సమయం. మీరు దానిని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ముందుగా చొరవ తీసుకోవాలి. మీరు సహజంగా సిగ్గుపడతారు మరియు అందువల్ల మీ భాగస్వామి మీ నిజమైన భావాలను అర్థం చేసుకోలేక గందరగోళంలో ఉన్నారు. మీ మనసు చెప్పిన మాట వినండి మరియు మీ సంబంధం నుండి అన్ని అపనమ్మకం మాయమవుతాయి. ప్రేమ ఆటలో నమ్మకం కోల్పోవడం అతిపెద్ద ఆందోళన. సృజనాత్మకత మరియు తెలివితేటలు మీ గొప్ప ఆనందం. వీటిని ఉపయోగించి మీరు పెద్ద యుద్ధాలను కూడా గెలవగలరు. ప్రేమ తోటలో వసంతం కావాలంటే రొమాన్స్ కలపండి. మీ భాగస్వామిపై పూర్తి నమ్మకం ఉంచండి. ఈ సమయం వినోదం మరియు రొమాన్స్ తో నిండి ఉంటుంది. మీ ప్రియమైన వారితో ఈ రోజును జరుపుకోవడానికి మీరు పూర్తి సిద్ధంగా ఉన్నారు. మరియు వృత్తి, మీరు చాలా ఉద్రేకపూర్వకంగా ఉంటారు మరియు అకస్మాత్తుగా ఒక సంబంధం విచ్ఛిన్నమైతే బాధపడడం సహజం. వృత్తిపరమైన ఇబ్బందులు లేదా పోరాటాలు మీ లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. మీరు కష్టపడడానికి భయపడకపోతే సహనం వహించండి, ఎందుకంటే మంచి ఫలితాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఈ సమయంలో అందమైన మరియు ఆనందాన్నిచ్చే వస్తువులు మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. పార్టీ చేయాలని మీ కోరిక ఈ రోజు నెరవేరవచ్చు. మీ వద్ద ఏమి ఉంది, ఏమి లోపం ఉంది అనేది మీకు తెలుసు. మీ వృత్తి మరియు ఇతర జ్ఞానం మీ స్థానాన్ని మెరుగుపరుస్తుంది. ఆలోచించండి, కానీ పని చేసేటప్పుడు ఆలోచించకుండా కష్టపడి పని చేయండి. మీరు ఇటీవల డబ్బును కోల్పోయారు ఎందుకంటే మీరు డబ్బు సంపాదించే విషయంలో వివేకం లేకుండా డబ్బు పెట్టుబడి పెడతారు. ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులు మీ ముందుకు వస్తాయి, కానీ మీరు మీ వివేకాన్ని ఉపయోగించాలి, లేకపోతే మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడవచ్చు. మీరు మీ పెట్టుబడి నిర్ణయాలను దశల వారీగా తీసుకోవాలి మరియు నిపుణుల సలహా ప్రకారం ముందుకు సాగాలి. కేవలం ఖాళీ ప్రదేశాలు మరియు మెరిసే వస్తువుల వైపు పరిగెత్తే మీ అలవాటును మీరు విడిచిపెట్టాలి. మార్కెట్లో మీ యోగ్యత మరియు ప్రతిభ ఆధారంగా మీకు కొన్ని కొత్త విజయాలు లభిస్తాయి, కానీ ఈ సమయంలో ఏ రకమైన అధికారిక ప్రయాణాలు ప్లాన్ చేయవద్దు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఎక్కువ పని భారం కారణంగా ఒత్తిడి ఉంటుంది మరియు మీ ఆరోగ్యం, శారీరకంగా శక్తి స్థాయి బాగుంటుంది, కానీ ఎక్కువ అలసట లేదా నిద్ర లేకపోవడం వల్ల చిరాకుగా అనిపించవచ్చు. కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉన్నాయి. నీరు మరియు విశ్రాంతి అవసరం. శారీరక మరియు మానసికంగా సానుకూలంగా ఉండడానికి మీకు ఇష్టమైన పనుల కోసం కొంత సమయం కేటాయించండి మరియు ఈ సీజన్ కు అనుగుణంగా మీ ఆహారం మరియు ప్రవర్తన ఉంచుకోండి. అలాగే యోగా మరియు ధ్యానం చేయడం మర్చిపోవద్దు. నేటి పరిహారం: ఈ రోజు మీరు ఇంటి నుండి బయలుదేరే ముందు మీ నుదుటిపై ఎర్రటి చందన తిలకం పెట్టుకోండి. ఇది చాలా శుభప్రదం. జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. ఈ రోజు చాలా మంచిగా ఉండాలని కుంభరాశి వారు ఎప్పుడూ ఆనందంగా, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి, లేదా జై లక్ష్మి అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.